శ్రీమాత్రే నమః. గొలగమూడి వెంకయ్య స్వామివారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. స్వామివారిని వెంకన్న అని పిలిచేవారు మొదటగా. తర్వాత వెంకయ్య స్వామిగా మారటము, వేలు ముద్రలు ఎప్పటి నుంచి స్వామివారు ఇవ్వడం మొదలుపెట్టారు అనే విషయాల గురించి, ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ స్వామివారి మూలమంత్రం. స్వామివారికి 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు తల్లిదండ్రులతోనే కలిసి ఉన్నారు వాళ్ళు నాగుల వెలటూరులోనే. అప్పుడు స్వామివారు పుష్టిగా భోజనం చేసేవారు. పుష్టిగా అంటే 2 మనుషులు భోజనం చేసేవారు. అలాగే 2 మనుషులు పని కూడా చేసేవారు. చేసే పనిని చాలా శ్రద్ధతో చేసేవారు. చాలా క్వాలిటీ వర్క్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లోనే తెలివిగా ఉండేవారు, యాక్టివ్గా పనిచేసేవాళ్ళు. ఒక్కొక్కసారి ఉన్మత్త స్థితిలో కూడా ఉండేవారు. అంటే యోగ స్థితిలో ఉన్నప్పుడు అర్థం కాకుండా, అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, తిండి బట్టతో సంబంధం లేకుండా ఉండేవారు. చాలా మంచి మనిషిగా అప్పటికే పేరు తెచ్చుకున్నారు. అసలు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ స్వామివారిని తోటి పిల్లల కన్నా కూడా ఈయన్ని ఎప్పుడు గౌరవంగా, ప్రేమగా చూసేవారు. ఎందుకంటే లేదు అన్నా లేదు అనరు, ఉంది అనన్నా కావాలి అని అనరు. అంటే పిల్లలకి ఉండవలసిన లక్షణాల కన్నా ఇతనైతే ఎప్పుడు కూడా ఒక ప్రాముఖ్యాన్ని చిన్న వయసు నుంచే తల్లిదండ్రులు గుర్తించారు. కాకపోతే మామూలుగా ఉన్న పిల్లల కన్నా ఎక్కువ గౌరవంగా చూసేవారు. పిల్లలకి పని చెప్పేవారు అనుకో, ఈయనకి పని చెప్పేవారు కాదు. 5 సంవత్సరాల వయసు నుంచే ఆయన అంత గౌరవాన్ని ఇంట్లోనూ బయట కూడా పొందారు. ముందప్పుడు తల్లిదండ్రులు, కానీ ఆ తర్వాత బయట కూడా పొందారు ఈయన స్వామివారు. ఒక్కొక్కసారి ఉన్మత్త స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఆ యోగ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏం చేసేవారంటే, వాళ్ళ ఊళ్ళో కపిల బావి అని ఉండేది. ఆ బావికి బావిలో అంచులకి చెట్టులు ఉండేవి. ఆ రోజుల్లో ఎప్పుడు ఉంటాయి కదా, రాళ్ల బావిలో ఉంటాయి. ఆ చెట్టు కొమ్మలకి కాళ్ళని వేలాడేసి తల కిందకు పెట్టేసి కాళ్ళని పైకి పెట్టి అలా బావిలోకి వేలాడిపోయేవారు. చూసే వాళ్ళకే భయం అనిపిస్తుంది ఆ పరిస్థితి. బావి పెద్ద బావి కదా అది. ఒక్కోసారి కాళ్ళు పట్టు తప్పేసి పడిపోయేవారు బావిలోకి. మళ్ళా పడిపోయిన అంత పెద్ద బావిలో నుంచి తిరిగి పైకి వచ్చి మళ్ళా సేమ్ కాళ్ళు అలాగే పెట్టి కిందకు వేలాడేవారు. అదొక సాధన. ఈ సాధనని సాయిబాబాకి వారి గురువుగారు ఇలాంటి సాధన చేయించారు. మనం సాయిబాబా చరిత్రలో చదవచ్చు ఇలాంటి విషయాన్ని. ఇట్లా 20 సంవత్సరాల వరకు ఇలా ఉన్నారు. 20 సంవత్సరాల వయసులోనే స్వామివారు ఇక ఆ టైంలోనే ఇల్లు వదిలేసి ఎటో వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాల పాటు ఎక్కడ ఉన్నారో తెలీదు. ఎంత వెతికినా కూడా దొరకలేదు. తల్లిదండ్రులు కూడా ఇంకా ఏం పోలేదు, అలా వదిలేశారు. ఒకరోజు దశయ్య అనే అతనితో ఇలా చెప్పారు. వాళ్ళ ఊర్లో ఒక అతను కనిపించారంట. కనిపించినప్పుడు ఇతను చెప్పాడు, నేను అడవుల్లో తిరుగుతూ ఉంటే నాకు సాదయ్య గారు అనే ఒక అతను కలిశారు. నన్ను కళ్ళు మూసుకోమని అన్నారు. కళ్ళు మూసుకొని ఉన్నాను. నన్ను ఋషీశ్వర్ల సంఘంలో కూర్చొని ఉన్నాను నేను. ఆయన కళ్ళు మూసుకోమనగానే నేను ఋషీశ్వర్ల సంఘంలో కూర్చుని ఉన్నాను. మళ్ళీ అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇంకొకసారి కళ్ళు మూసుకోమని అన్నారు. మళ్ళా కళ్ళు మూసుకున్నాను. అప్పుడు చెన్నైలో, మద్రాసులో ఉన్నాను. అంటే వారి సాధనని వారి గురువు గారు ఆయన ఎంత వివరంగా చేయించారో చూడండి. ఇలాగా సాధన చేసుకున్నారు ఆయన. ఇల్లు వదిలిన తర్వాత స్వామివారు ఎన్నో రోజులు ఎవరికి కనిపించకుండా ఇలా సాధన చేసుకుంటూ ఉన్నారు. సాదయ్య గారంట స్వామివారికి ఇలాంటివి చేసింది సాదయ్య గారు. అప్పుడు గ్రామస్తులకు ఒకరికి కనిపించారు కదా స్వామిని, వెంకయ్య స్వామిని. అప్పటికే ఇక స్వామివారికి సాధన అంతా పూర్తి అయిపోయి వెంకన్న నుంచి వెంకయ్య స్వామిగా అప్పుడు వాళ్ళకి పరిచయం అయ్యారు స్వామి. ఆ ఊరిలో అతనికి ఈ స్వామివారి పక్కన ఉండే వాళ్ళందరూ వెంకయ్య స్వామి అంటున్నారు కదా. ఊర్లో అతను కూడా వెంకయ్య స్వామిగా అప్పుడే మొదటి పరిచయం స్వామివారిది. అప్పుడు అందరూ ఇట్లా పలానా చోట ఉన్నాడని చెప్పేస్తే అందరూ వెళ్ళి స్వామివారిని తన ఊరికి రమ్మన్నారు. తల్లిదండ్రులు అందరూ బతిమలాడారు, ప్రాధేయపడ్డారు. కానీ స్వామివారి ఊర్లోకి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు. ఆయన అన్నిటికీ మౌనంగా ఉంటారు అంతే, ఇంకా వేరే ఏమీ ఉండదు వారి దగ్గర మాట. అయితే ఎప్పుడైనా అనుకోకుండా నాగుల వెలటూరు ఆయన స్వగ్రామంలోకి వెళ్ళినా కూడా ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఊరి చివర కూర్చునేవారు పొలం గట్ల పైన. ఎప్పుడైనా అదే పని చేసేవారు. అప్పటికి స్వామివారు ఏంటంటే మోకాళ్ళ పైకి కట్టిన ఒక పంచె ఉండేది, చిరిగిపోయిన పంచె, చిరిగిపోయిన చొక్కా, పంగాల కర్ర అంటే పెద్దది వై షేప్లో ఉంటుంది కర్ర, దానిని పంగాల కర్ర అంటారు. ఎప్పుడు ఇంకొక చేతిలో ఎప్పుడు నిప్పు కర్ర కూడా ఒకటి ఉండేది. కట్టెకి ఒక నిప్పు అంటించుకొని స్వామివారు అలాంటి పంగాల కర్రనే ఒకదానికి నిప్పు అంటించుకొని నిప్పుతోనే కూర్చుని ఉండేవారు.
అప్పటికి ఇంకా స్వామివారి దగ్గరికి తంబుర రాలేదు, ఎప్పుడు కంగాల కర్రతోనే ఉండేవారు. కొన్ని రోజులు అలాగా పెన్నా నది ఒడ్డున అడవుల్లో ఉండేవారు స్వామివారు. అప్పుడు చలమనాయుడు అనే ఆయన వారి సేవకు అంకితమైపోయాడు. అక్కడ దగ్గరలో ఉంటారు కదా ఊర్లో మనుషులు. చలమనాయుడు అనే ఆయన ఇంకా స్వామివారిని చూసి ఆయన అదృష్టం ఇంకా వచ్చేసారు, స్వామివారి సేవకు అంకితమైపోయాడు. ఆ రోజు నుంచి స్వామివారి పక్కనే ఉండేవారు, ఎప్పుడు స్వామివారికి సపర్యలు చేసుకుంటూ ఉండేవారు. కొన్ని రోజులు అలాగ ఉండేవాళ్ళు. తర్వాత పెన్నపద్వేలు అనే ఊరుంది కదా, ఆ కొండ పైనకి వెళ్ళిపోయి పాక ఒకటి వేసుకున్నారు. ఒక పాక వేసుకొని చిన్న నూనె దీపం పెట్టుకొని స్వామివారు ఉండేవారు. అదే పక్క ఊరిలోకి ఇతను వెళ్ళి, స్వామివారి సేవకులు ఉన్నారు కదా, అతను వెళ్ళిపోయి భిక్ష తీసుకుని వచ్చేవారు. ఈ టైంలో స్వామివారు ఎప్పుడూ కూడా ఆ దీపం వెలుతురులో తంబుర మీటుతూ ఉండేవారు. తంబుర అంటే వీణలాగా ఉంటుంది, దాన్ని ఎప్పుడూ మీటుతూ కూర్చునేవారు. స్వామివారు ఇక అప్పుడే ప్రశ్నలు చెప్పడం మొదలయ్యారు. అంతకు ముందర స్వామివారు ప్రశ్నలు చెప్పడం అనేది లేదు. ఏదైనా ఎవరికైనా బాగాలేకపోతే తగ్గిద్దిలే పో అని అనేవాళ్ళు, నీ గేదెలు దొరకలేదా అంటే దొరుకుతాయి పో అంటే అవి జరిగేవి. అప్పటికి వెంకయ్య స్వామిగా అయిపోయారు. ఇక ఇప్పుడు ప్రశ్నలు చెప్పడం. ఎప్పుడైతే ఇతను వెళ్ళిపోయి ఊర్లోకి భిక్ష తీసుకొని రావడం మొదలుపెట్టాడో ఈ చలమనాయుడు గారు, ఎవరెవరికి ఆ చలమనాయుడు గారికి స్వామివారికి భిక్ష తీసుకొని రావడం మొదలుపెట్టారో, వెంకయ్య స్వామిగా నామకరణం చెందటం అయిపోయింది కదా, అప్పుడు ఊర్లో వాళ్ళు స్వామివారి దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడిగేవారు. అప్పుడు స్వామివారు సమాధానం చెప్పేవాళ్ళు. ఆ సమాధానాలు చాలా విచిత్రమైన పద్ధతిలో ఉండేవి, అందరికీ అర్థమయ్యేవి కాదు. వాళ్ళ అదృష్టాన్ని బట్టి వారికి అర్థమయ్యేది. ఒకసారి పెళ్ళిళ్ళ కోసం ఒకరు వచ్చారు. వస్తే ఒకరిసారి కాదు, ఎన్నోసార్లు ఇలా వస్తూనే ఉంటారు. సంబంధాలు ఇలా 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి అని సంబంధాలు చెప్తారు. చెబితే ఆ ఒక్కొక్క సంబంధం వినడం అయిపోగానే స్వామివారు ఒక రాయి అక్కడ పెట్టమనేవాళ్ళు. ఇంకో సంబంధం గురించి చెప్పగానే ఇంకో రాయి, ఇంకో సంబంధం గురించి చెప్పగానే ఇంకొక రాయి పెట్టించేవారు. అలాగా సంబంధానికి ఒక రాయి చొప్పున లైన్గా పెట్టించేవారు. అన్నీ అయిపోయినాక చెప్పటము, స్వామివారు తంబుర తీసుకొని మౌనంగా కళ్ళు మూసుకొని తంబుర మీటుతూ చెప్పేవారు సమాధానం. కుడివైపు నుంచి తూర్పు నుంచి 2వ రాయి, పడమటి నుంచి 1వ రాయి అని, రాయి అంటే సంబంధం అనే మాటని రాయి రూపంలో చెప్పేవారు స్వామివారు. స్వామివారు చెప్పింది వాళ్ళకి అర్థమైంది అంటే అది అసలు తిరుగులేని విషయంలాగా అవి ఎన్నో రుజువులు ఉన్నాయి స్వామివారికి ఆ రోజుల్లో మన భక్తులకి. కొన్ని సంవత్సరాలు అలా గడిచాక తర్వాత ఏం చేశారు స్వామివారు, బద్వేలు నుండి కోటి తీర్థం అనే ఊరు వచ్చేసి అక్కడ దేవాలయంలో ఉన్నారు, చాలా రోజులు ఉన్నారు. ఇక్కడ మాత్రం స్వామివారు తొంబర ముందర పెట్టుకొని ఎప్పుడు 2 చేతులతోటి ఈత తీగలు, ఈత ముళ్ళు లాంటివి ఉంటాయి కదా, ఈత ఆకులు, వాటి తీగలు తీసుకొని ఆ చేతులకు తగులుతున్న ఎప్పుడు 2 చేతులతో రాత్రి పగలు ఓం నారాయణ ఆది నారాయణ అని ఎప్పుడు నిరంతరం స్వామివారి నామస్మరణలోనే ఉండేవారు. అసలు మన ఈ లోకంలో ఉండేవారే కాదంట, ఎప్పుడో ఒకసారి స్పృహ వచ్చేది. స్పృహ వచ్చినప్పుడు తంబురకి ఆ దారాలన్నీ ఉంటాయి కదా, వీణకి దారాలు, ఆ దారాలన్నీ లూజ్ అయిపోవటం, తెగిపోయి ఉండేవారంట. అప్పుడు ఆయనకు స్పృహ వచ్చినప్పుడు అవన్నీ మళ్ళీ సరి చేసుకొని మళ్ళా కొన్ని రోజుల పాటు ఎప్పుడు మీటుకుంటూనే ఉండేవారు. ఒక్కొక్కసారి అయితే ఆ తంబూర తీసుకొనేసేసి సంచారం బయటికి వెళ్ళిపోయి ఎటో వెళ్ళి వస్తూ ఉండేవారంట. అప్పుడే స్వామివారికి మోకాళ్ళ వరకు ఒక చొక్కా వేసుకునేవాళ్ళు. ఆ చొక్కా మీద పైనుంచి కింద వరకు మోకాళ్ళ వరకు ఉండేది. ఆ చొక్కా మీద ఓం అని, రామ రామ అని కానీ, ఆయన అరచేతి ముద్రలు, వేలు ముద్రలు వేసుకునేవారు. అప్పుడు మొదలైంది స్వామివారికి వేలు ముద్రలు వేసుకోవటం. ఆ వేలు ముద్రలు అలా వేసుకోగా కొన్ని రోజుల తర్వాత స్వామివారు ఏం చేశారు, పేపర్ పైన ఆ ఏలు ముద్రలు వేయడం మొదలుపెట్టారు. పేపర్ పైన ఏలు ముద్రలు వెళ్ళిపోయి మనలాంటి భక్తులు వెళ్ళి ఏవైనా ప్రశ్నలు అడిగినా స్వామివారి దగ్గర ఆశీస్సుల కోసం వెళ్తే స్వామివారు ఆ ఏలుముద్ర పేపర్ని స్వామివారి తలపై పెట్టుకొని ఆ కుడి చేత్తో పెట్టుకున్న దాన్ని ఆ భక్తులకి ఇచ్చేవారు. వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఆరోగ్య ఇబ్బందుల నుంచి ఎన్నో రకాలుగా ఉద్ధరింపబడేవారు. అది స్వామివారి ఆశీస్సు అని వాళ్ళకి వెంటనే కొన్ని రోజుల్లోనే దగ్గరలోనే అర్థమైపోయింది. అంత బాగా ఇచ్చేవారు స్వామివారు. అప్పుడు పోలిరెడ్డి గారు అనే ఒక అతను స్వామివారికి సేవకుడుగా మళ్ళీ వచ్చారు. ఇలా చాలామంది సేవకులు కూడా అప్పుడు వచ్చారు. వీళ్ళందరూ కలిసి మళ్ళా ఎప్పుడు నిరంతరం బయట తిరుగుతూనే సంచారం చేస్తూనే ఉండేవారు. ఈ టైంలో స్వామివారు ఏలుముద్రలు ఇవ్వటము, భక్తులకి చక్కగా వాటన్నిటిని ఇవ్వటము, భక్తులేమో వీటి ద్వారా ఉద్ధరించబడటం, ఇవన్నీ చూసిన భక్తులైతే కట్టలు వైట్ పేపర్స్ ఇంకు తీసుకొచ్చి ఇచ్చేవారంట స్వామివారికి. స్వామివారు
ఈ సంచారం చేస్తూ ఉండడం అంటే ఏయోటి ఉద్ధరించడం కోసం ఆ ప్రాంత ప్రజల్ని వెళ్తూ ఉండేవారు, సాధన చేసుకుంటూ ఉండేవారు. కొన్ని ప్రదేశాల్లో ఖాళీ టైంలో కూర్చున్నప్పుడు ఎప్పుడు ఆ కాగితాలు ఆ పేపర్లు అన్నిటికీ ఏలుముద్రలు వేస్తూనే ఉండేవారంట. ఏలుముద్రలు అంటే స్వామివారి అభయహస్తంగా మనం భావించాలి. ఇదే మనం కొన్ని ఎపిసోడ్స్లోకి వెళ్ళేటప్పటికి అది వస్తుంది. వాళ్ళ అంతరార్థం ఏంటంటే ఏలుముద్రకి చాలా ప్రాముఖ్యం ఉంది. ఏలుముద్ర అంటే స్వామివారు మనం ఒక భావన చేసుకొని స్వామివారి దగ్గర అది మొక్కుకొని వారు ఏలుముద్ర ఇచ్చారంటే ఏంటి, అసలు సంతకం పెట్టేశారు, అది అయిపోయినట్టు కదా పనిక. అంతగా స్వామివారు భక్తులను రక్షించేవారు. స్వామివారు ఎప్పుడు ఏమనేవారు, వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా నేను ఉండేది అనేవాళ్ళు. వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి వారికి ఆ ఆశీస్సు లభిస్తుంది. ఆ ఆశీర్వచనాలు అందాలంటే మనం సంపూర్ణమైన విశ్వాసంతో ఉండాలి. థ్యాంక్ యూ ఆల్. ఓం నారాయణ, ఆది నారాయణ. రేపటి నేను ఏదైనా మీకు ఇబ్బందిగా ఉన్నా లేదంటే ఏదైనా నా చెప్పే విధానం అర్థం కాకపోయినా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. షేర్ చేయండి. ఇది కనీసం ఈ కాలంలో పిల్లలకి కొందరికన్నా చేరుతుందని. అంటే ఇలా వీడియో చేయటం వల్ల ఇప్పుడు ఎవరికన్నా ఒకరిద్దరైనా కొత్తగా భక్తులు తయారవుతారని నా తాపత్రయం. థ్యాంక్ యూ.